ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరు మనీషా ఫోన్లో? నా ఫ్రెండ్ సిటీకి ఎప్పుడొస్తావని అడుగుతోంది. స్టెఫ్నీ రావాలిగా, రాగానే బయలుదేరదాం. ఆ మాటే చెప్పాను. అయినా మీ అక్క వాటర్ తాగడానికే వెళ్ళిందో, వాటర్ కోసం బావి తవ్వడానికి వెళ్ళిందో అర్థం కావడం లేదు. ఏంటో త్వరగా ఈ ఊరు దాటి వెళ్ళిపోదాం అనుకుంటే అన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ లక్ష్మి ఎప్పటికొస్తుందో ఏమో. ఇక్కడికి తీసుకొచ్చావేంటి లక్ష్మి? ఏముంది ఇక్కడ? తాతయ్య ఉన్నారు. తాతయ్య ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు? ఆ నరసింహ నాకు వీడియో కాల్ చేసి తాతయ్యని చూపించారు కదండి. అప్పుడు ఆ వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో శివాలయంలో పాటలు వినిపించాయి. మధ్యలో ఆగుతామని ముందే నీకెలా తెలుసు? కార్ టైర్ బ్లాస్ట్ అయితే ఆగమా? అంటే 2 కార్లలో స్టెప్నీలు తీసేశాను. టైర్స్ బ్లాస్ట్ అయ్యేలాగా మేకులు ఫిక్స్ చేశాను. అలా కార్ ఆగేలా చేశాను. టైం లేదు మిత్రగారు, త్వరగా తాతయ్యని కాపాడాలి. పోనివ్వు. వీడు మళ్ళీ కాల్ చేస్తున్నాడా? ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేస్తున్నారు? ఓ లక్ష్మి ఇంకా రాలేదేంటి? నాకేం తెలుసు? ఆ లక్ష్మి ఎక్కడా నేను నన్ను అడిగితే తన్నే ఫోన్ చేసి కనుక్కోండి. వీళ్ళెలా వచ్చారా? లక్ష్మి తాతయ్య గారు, అయ్యో మిత్రగారు, అయ్యో మీకేం కాలేదు కదా? లేదమ్మా, నన్ను కాపాడడానికి నువ్వు వస్తావని నాకు తెలుసు. మేము సిటీకి వెళ్తున్నాం తాతయ్య గారు. మిమ్మల్ని సేఫ్ గా ఇంటికి తీసుకెళ్ళాలి. అయ్యో, తాతయ్య గారు మీకేం కాలేదు కదా? మిత్రగారు, వాడు మళ్ళీ కాల్ చేస్తున్నాడు. మనం త్వరగా వెళ్ళాలి. సరే వెళ్దాం పదండి. పదండి. ఏమండి, వాడు పదే పదే కాల్ చేస్తున్నాడండి. లిఫ్ట్ చేసి మాట్లాడు లక్ష్మి. హలో, ఎక్కడున్నారు? మా కార్ టైర్ పంచర్ అయింది. మీ వాళ్ళు స్టెప్నీ కోసం వెళ్లారు. నువ్వు కార్ల దగ్గర లేవు. ఉన్నానని చెప్తున్నాను కదా. ఉంటే నాకు కనిపించాలి కదా. ఇక్కడే ఉన్నాము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.